వెంకటేశా నమో తిరుమలేశా నమస్తే నమస్తే నమః. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఆర్ తెలుగు బాయ్స్. నేను మీ పవన్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చినాను. యాక్చువల్గా నాకైతే హెల్త్ అయితే సరిలేదు, అందుకే ఇన్నాళ్ళ నుంచి అయితే నేనైతే వీడియో తీయలేకపోతున్నాను. బట్ ఈరోజు అయితే నేను అనుకోకుండా తిరుపతికి అయితే బయలుదేరాను. నాకు అన్ని దానికన్నా మెయిన్ రిలాక్సేషన్ కోసం రావాలంటే తిరుపతికి రావాలని అనిపిస్తుంది. సో తిరుపతికి అయితే వస్తున్నాను. ఇప్పుడైతే తిరుపతికి బయలుదేరాను. బెంగళూరు నుంచి అయితే కార్ అయితే ఇది అనమాట, ఫ్రెండ్ది. సో దీంట్లో అయితే తిరుపతికి అయితే బయలుదేరాను. ఇది కారు. ఇప్పుడైతే జస్ట్ చిత్తూరు దాటాను అనమాట. నేను చేద్దాం అనుకునే వీడియో, బట్ ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకు ఏం చేద్దాంలే, ఆల్రెడీ తిరుపతి వీడియో చేసినాము. సో చేయకూడదు అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ వచ్చింది. తీయాలా ఖచ్చితంగా, ఛానల్లో అయిపోయి వీడియో చేసి అనేసి. మన ఫ్యాన్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ కూడా వీడియో కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఎప్పుడో డ్యూటీ గురించే కాకుండా వేరే వీడియోలు కూడా ఛానల్లో అయిపోయి చేసి కూడా. సో అందుకనే చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా గ్యాప్ తర్వాత. ఇప్పుడు కూడా నాకు హెల్త్ అయితే సరిలేదు, ఫీవర్ ఫుల్ ఉంది, అండ్ హెడేక్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. గైస్ బండి అయితే ఎక్కినాను. ఆల్మోస్ట్ నేను యాక్చువల్గా వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. కాకపోతే చాలా రోజులు అయిపోయి వీడియో పెట్టేసి 1 మంత్ అయిపోతుంది, దగ్గర 1 మంత్ 2 మంత్స్ అయిపోతుందేమో. సో వీడియో తీయాలనిపించింది, ఎందుకంటే లాంగ్ జర్నీ పోతున్నాను. చాలా రోజులు అయిపోయి లాంగ్ జర్నీ కూడా చేసి నాకు హెల్త్ బాగాలేకపోయినా కూడా బయలుదేరేసాను అనమాట. తిరుపతి అనే దానికి మా ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు నేనైతే బయలుదేరేసాను. ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతండి. గైస్ యాక్చువల్గా నేను రాకూడదు అనుకున్నా, వాడు పట్టుకొచ్చేసినాడు. ఆ టాటాలు వేసుకున్నాడా, వాడు పట్టుకొచ్చేసినాడు. యాక్చువల్గా చూడండి, రానుకున్నారు. లైట్ ఆఫ్ చేస్తున్నాడు చూడండి. అంత సిగ్గుండేవాడు, ఎందుకు అంత భయపడతావు? చూడండి, అమ్మాయిలు పడుకున్నారు వెనకాల. ఎంటర్ అయినాము. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 3 గంటలు అవుతుంది. మేము బెంగళూరులో 11 గంటలకు అయితే బయలుదేరినాము. వెనకాల అయితే పనుకుంటేసారు పిల్లలు ఇద్దరు. మనోడు నేను ఇద్దరం అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్నాము. నాకైతే ఫుల్ ఫీవరు, అయినా కూడా జర్నీ చేస్తాను. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడాలంటే నేనైతే ఎప్పుడైతే ఫస్ట్ ఉంటా దాని వరకు అయితే కింద టికెట్లు ఇస్తారంట. నేను ఆల్రెడీ కనుక్కున్నాను వేరే వాళ్ళని. సో కింద అయితే టికెట్లు ఇస్తారంట. బాలాజీ బస్ స్టాండ్ లో ఇస్తారు, నెక్స్ట్ కాంప్లెక్స్ లో ఏదో భూదేవి కాంప్లెక్స్ సంథింగ్ అన్నారు. బట్ నాకైతే తెలియదు. ఇప్పుడైతే టికెట్లు తీసుకునేకైతే మేమైతే వెళ్తున్నాము. గైస్ టోకన్ తీసుకున్నాం అనుకున్నాము. ఫుల్ క్యూ. ఎంత ఉంది తెలుసా? నాకు తెలిసి ఇప్పుడు పోయినా క్యూలోకి కనీసం అంటే 3 గంటల 4 గంటల పడుతుంది. ఎంతమంది ఉన్నారు క్యూలో. సో అందుకని చెప్పేసి మేమేం చేస్తున్నామంటే డైరెక్ట్గా వెళ్ళిపోదాము. లేట్ అయినా పర్లేదు, ఈ క్యూ కన్నా ఆ క్యూ మేలు కదా, పైన కొండ పైన. సో డైరెక్ట్గా వెళ్ళిపోదాం దర్శనానికి అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము. ఈ క్యూ తట్టుకునే అయ్యలేదు, ఎందుకంటారా చూసినారు కదా మీరే ఎంత ఉంది క్యూ అనేసి. సో అందుకైతే మేమైతే బయలుదేరుతున్నాము, డైరెక్ట్గా వెళ్ళిపోదాము. మా అలా చూడండి ఎంత ఉందో, దాటాలి ఇప్పుడు.
ఈ క్యూ తట్టుకునే కన్నా ఆ క్యూవే తట్టుకుందాంలే అనేసి అయితే బయలుదేరుతున్నాము. చూద్దాం ఏమవుతుందో. ఏమైతే నాకైతే తెలదు. డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి మన వాళ్ళు సజెషన్ చేసినారు. గైస్ చెక్కింగ్ అయితే వచ్చినాము. జస్ట్ ఇప్పుడే చెక్కింగ్ అయితే వేస్తున్నారనమాట. మన బండి ముందర ఉంది. ఇప్పుడు బ్యాగులు ఎత్తుకొని పోయి చెక్కింగ్ చేయించాలా. సో ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమని. వీడియో అలో ఉంటే అయితే వీడియో అయితే తీసి పంపిస్తాను. సో వీడియో అలో లేకపోతే మనం ఏం చేయలేము. సో ప్రజెంట్ అయితే మనం క్యూ చూడండి ఎంత ఉందో, చాలా ఉంది. జస్ట్ ఇప్పుడే వదిలినారు పైకి. జస్ట్ ఇప్పుడే అయితే పైకి వదిలినారు బండ్లు. సో కంటిన్యూ జస్ట్ ఇప్పుడే 3 గంటలకు వదులుతారు కాబట్టి మనం కూడా ముందుగానే ఉన్నాము. పైకి పోతే దర్శనం అయితే లేట్ కావచ్చు మోస్ట్లీ. చూద్దాం. గైస్ సెక్యూరిటీ చెకప్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ సెక్యూరిటీ చెకప్ అనమాట. బ్యాగులు అయితే చెకింగ్ చేసినారు. మమ్మల్ని కూడా చెక్ చేసినారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ కోసం వెయిటింగ్. వెహికల్ అయితే ఎన్నో క్యూలో ఉంది. మేమైతే ముందుగా బ్యాగ్ ఎత్తుకైతే వచ్చేసినాం కదా. సో కార్ వచ్చేకి కొంచెం టైం పడుతుంది. కార్ కోసం వెయిటింగ్. నా బ్యాగ్ కూడా తీసుకో. చూడండి చూసేది ఏమే ఓపిక లేదు నిజంగా. నిద్ర లేదు కదా. వాళ్ళైతే నిద్రపోయినారు వెనకాల సీట్లో పనుకోనే. నేనైతే నిద్రపోయినా. ఏదో ఎత్తనాడా ఏమి అట్లాంటివంతా మాట్లాడకూడదు బ్రో. మా దాంట్లో బాగా నిద్రపోయినారు వీళ్ళంతా వెనకాల కూర్చొని. వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పనుకొని నిద్రపోయినారు. అలాగే లెస్పోయి అట్లా కూర్చొని వేసాము రోడ్లో. బండ్లో చెకింగ్ చేసుకొని బండి రావాలి కదా. సో బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చూద్దాం ఎంతసేపు వస్తుందో. చెమట చూడండి అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వేడికి. పైకి పోతే చల్లగా ఉంటుంది. కింద తిరుపతి మాత్రము హాట్ అంటే హాటు. తిరుమలలో ఎంత కూల్ ఉంటుందో తిరుపతిలో అంత హాట్గా ఉంటుంది. సో సెక్యూరిటీ చెకప్ మాదైతే అయిపోయింది. కార్ అయితే రావాలా. కార్ వచ్చిందంటే మేమైతే బయలుదేరుతాము. చూద్దాం. బాబు రాండి మా పోదాము. స్నానాలు గినాలు చేసుకొని దర్శనానికి. గైస్ కొండపైకి అయితే వచ్చినాము. కొండపైన ఇప్పుడు ప్రజెంట్ వస్తా అంటే రూమ్ తీద్దాం అనుకున్నాము. రూము ఇంకా అయితే ఓపెన్ చేసినలా. ప్రైవేట్ రూమ్స్ అయితే ఉన్నాయి. రూమ్ ఎందుకో బండి ఉంది కదా. సో స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాము డైరెక్ట్గా అనేసి. ఇప్పుడైతే స్నానం చేసేకి వెళ్తున్నాము. స్నానం చేసుకునేసి రెడీ అయ్యేసి మళ్ళీ మేము ముందరకు వస్తా. గైస్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. స్నానాలు చేసుకొని ఇప్పుడే రెడీ అయిపోయినాము. లగేజ్ ఎత్తి కార్లోకి వేసి కార్లో పెట్టేసి దర్శనానికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాము. అది ఎంతసేపు దర్శనం అవుతుందో నాకైతే ఐడియా లేదు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇమీడియట్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 5 అయితే టైము. 5 గంటలకు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. చూద్దాం ఎంత టైం పడుతుందో దర్శనము. వితౌట్ టోకన్ ఏం లేదనమాట. సో డైరెక్ట్గా పోదాము. ఎంతసేపు పడుతుందో అయితే నాకైతే తెలదు. చూద్దాం. మన టైం బాగుంటే భిన్న అయిపోతుంది, లేదంటే లేట్ అవుతుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇప్పుడైతే కార్ దగ్గరికి వెళ్తున్నాము. కార్ పార్కింగ్లో పెట్టేసి డైరెక్ట్ దర్శనానికి అయితే బయలుదేరుతాం. గైస్ యాక్చువల్గా దర్శనం పోయే ముందర మీతో అయితే మాట్లాడాను. దర్శనానికి పోతున్నాను అని చెప్పేసి మార్నింగ్ 5 గంటల కాడ మీతో అయితే మాట్లాడాను కదా. ఇప్పుడు యాక్చువల్గా టైం అయితే మీకైతే చూపిస్తాను. టైం అయితే యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ 6 అవుతుంది. సో 6 గంటల కాడ మేమైతే బయటకు వచ్చాము. బయట వచ్చేసి జపాలి పోదాం అనుకుంటాను. జపాలి కూడా టైమింగ్ క్లోజ్ అనమాట. సో ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి అయితే బయలుదేరేసాము తిరుపతి నుంచి. ఇప్పుడు ఇంకా బెంగళూరు పోయి మనం రేపు నుంచి మళ్ళీ డ్యూటీ నార్మల్ మండే రేపు. సో మనకు టైం లేదు. మీకైతే చూపించలేకపోతానని చెప్పాలేను. మిగతా వేరే ప్లాన్ చేసింటే బట్ టైం అడ్జస్ట్ కాలేదు. దర్శనం భిన్న అవుతుంది అనుకుంటే ఫుల్ రష్ ఉంది. మీరే చూసినారు కదా మార్నింగ్ ఎలా ఉండింది అనేసి. కింద టోకన్స్ కోసమే అంత ఉంది. వితౌట్ టోకన్ మేము పోయింది. ఇంకా లేట్ అయింది దర్శనము. యాక్చువల్గా చేయండి ఏదేమరంటే వేరే ఏదో గ్యాంబ్లింగ్ చేసి కొంచెం భిన్న దర్శనం అయ్యేటట్టు చేసుకున్నాము. సో బయట వచ్చేసినాము. లడ్డూలు మాత్రం తెచ్చుకున్నాము. అదొకటి సంతోషము. ఈ ట్రిప్ లో ఏమన్నా కొంచెము మీకు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాను. బట్ నెక్స్ట్ మంత్ మంచి ప్లాన్ చేశాను అనమాట. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ లో మంచి ప్లాన్ చేశాను. మంచి ట్రిప్ ప్లాన్ చేసినాను అనమాట. నెక్స్ట్ మంత్ మాత్రం 100% మీకైతే ఒక మంచి ట్రిప్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మంచి కంటెంట్ తో పాటే మీ ముందరికి అయితే వస్తాను. సో ఈ వీడియో ఇంతవరకే అనమాట. నాకు కూడా ఓపిక లేదు, నశించిపోయింది అంతా. ఎనర్జీ మొత్తం 0%. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పిఆర్ తెలుగు బాయ్స్ కి సపోర్ట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, టాటా, సీ యూ, గుడ్ బై.